హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను తాటిపండుతో రొట్టె చేస్తున్నాను. ముందుగా తాటిపండు తీసుకొని దాని నుంచి బాగా గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి తాటిపండు పైన కొంచెం వాటర్ చిలకరించి ఇక్కడ చూపిస్తున్నట్టు బూర్లు దేవుకునే దానిపైనన స్క్రేప్ చేసుకోవచ్చు. లేదా కంచం యొక్క షార్ప్ ఎడ్జ్ నుంచైనా స్క్రేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా తాటిపండుకి కొంచెం గుజ్జు ఉండిపోతుంది. దాన్ని ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో పెట్టి ఇక్కడ చూపించినట్టు చేస్తే ప్యూరీ వస్తుంది. ఈ ప్యూరీని మనం లాస్ట్‌లో రొట్టెలో యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యూరీని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో తగినంత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా బియ్యం రవ్వ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బియ్యం రవ్వని ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే బియ్యాన్ని బాగా కడిగి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకునే కంటే విసురుకుంటే మంచిది. ఇప్పుడు బియ్యం రవ్వ బాగా కలిసిన తర్వాత 2 అవర్స్ ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తర్వాత తగినంత కొబ్బరి తురుము అండ్ కొంచెం యాలుక పొడి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యూరీని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ బ్యాటర్‌ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి స్వీట్‌నెస్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోలేదు అంటే కొంచెం బెల్లం వేసుకొని కావాలి అంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్‌ని యాడ్ చేసి ఇంకొక 1 అవర్ నానబెట్టుకోవాలి. మొత్తంగా ఈ బ్యాటర్‌ని నేను 2 అవర్స్ నానబెట్టాను. 2 అవర్స్ తర్వాత డైరెక్ట్‌గా పాన్ పైనైనా రొట్టె వేసేసుకోవచ్చు. లేదా పెనంలో బ్యాటర్ వేసి పైన అరిటాకు వేసి అరిటాకు పైన కాలుతున్న బొగ్గులు వేసి అయినా చేసుకోవచ్చు. అండ్ ఈ రొట్టె వేడిగా ఉన్నప్పుడు చేదుగా అనిపించొచ్చు. సో, బాగా చల్లారిన తర్వాతే తినాలి. అంతే అండి. టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి అండ్ తాటి రొట్టె రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Thanks for watching.